కూతుర్ని మహాలక్ష్మిలా చూడాలనుకున్న తల్లి ఆశ చివరికి ఏం చేసింది? ఒక తల్లి అనుకుంది నా కూతురు మహాలక్ష్మిలా జీవించాలి అని. కానీ అదే ఆశ ఆ కూతురు జీవితాన్ని ఒక్కొక్కటిగా మింగేసింది. ఇది దేవుడి తప్ప? లేదా మన ఆశల తప్ప? ఇదొక పల్లెటూరు. రామయ్య, తులసి వారిది వ్యవసాయ కుటుంబం. 5గురు మగపిల్లలు, ఒకే ఒక్క ఆడపిల్ల. అందరికంటికి ఆమె బొమ్మలాగుండేది. అతి గారాబంగా, అతి ప్రేమగా చూసేవారు ఆ పిల్లను. తండ్రి రామయ్య మాటల్లో నిజాయితీ, క్రమశిక్షణ కలిగిన మనిషి. తులసమ్మ మాత్రం గర్వంతో నిండిన మనిషి. నాకేం కొరత, 5గురు మగపిల్లలు, ఒకే ఒక్క కూతురు లక్ష్మీదేవిలాగా అని పక్కింటి వారితో పొగుడుతూ మాట్లాడి కూతురు కోసం వచ్చిన ప్రతి సంబంధాన్ని లోపం పెట్టి వెనక్కి పంపేది. అబ్బాయి పొడవు తక్కువగా ఉన్నాడని, పొట్టిగా ఉన్నాడని, ఇల్లు పెద్దది కాదని, ఆస్తి పెద్దగా లేదని, ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు, అమ్మాయి అందరికీ వండి వార్చలేదని, ఆడపిల్లలు ఎక్కువ ఉంటే ఆడపడుచు పోరు ఎక్కువ అవుతుందని, ఒక్కడే కొడుకు ముందు వెనక ఎవరూ లేరని, ఇలా ఎన్నో రకాలుగా వచ్చిన సంబంధాలను వెనక్కి పంపింది. ఇలా నూరు నూరు కారణాలు చెప్పి నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్ని సంబంధాలు చూసినా తల్లికి నచ్చక చివరకు కుటుంబం అంతా కలిసి ఓ మంచి సంబంధం ఖాయం చేశారు. అబ్బాయి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, చిన్న కుటుంబం. తులసమ్మ ఆనందం అమాంతం ఆకాశాన్ని అంటింది. తులసమ్మ అనుకుందే ఇంతకన్నా ఏం కావాలి, మా అమ్మాయి మహారాణిలా జీవిస్తుంది అని ఉత్సాహంగా అందరికీ చెప్పింది. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మొదటి నెలలు బాగానే గడిచాయి. కానీ ఆ తర్వాత నిజం బయటకు వచ్చింది. ఒకరోజు కూతురు ఏడుస్తూ పుట్టింటికి వచ్చింది. అమ్మాయి ఇన్నాళ్ళు దాచుకున్నాను, నా భర్త తాగుబోతు, రాత్రిళ్ళు రోడ్డుపై పడిపోయి ఉంటాడు, ఎవరో ఒకరు జారి తలిచి ఇంటికి తీసుకువస్తారు, ప్రతిరోజు ఇదే తంతు. రామయ్య, తులసమ్మ భయము బాధతో వణికిపోయారు. అన్నలు వెంటనే వెళ్లి అల్లుణ్ణి గట్టిగా మందలించారు. కొట్టారు కానీ ఏం ప్రయోజనం? మరుసటి రోజు తిరిగి అదే పని మొదలు పెట్టేవాడు. ఊరికి తెలిసిపోతే అవమానం అని ఎవరికి చెప్పలేదు. పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు. అందులో పెద్దవాడికి పోలియో వచ్చి ఒక కాలు సరిగా పనిచేయదు. రామయ్య, తులసమ్మ ఆ ఇద్దరు మనవలను తమ దగ్గర ఉంచుకొని పెంచడం ప్రారంభించారు. అంతలో రామయ్య చనిపోయాడు. తర్వాత తులసమ్మ పెద్ద కొడుకు కూడా చనిపోయాడు. కొంతకాలం జరిగింది. తులసమ్మ అల్లుడు కూడా తాగుడు బారిన పడి చివరకు ప్రాణం వదిలాడు. ఇలా ఈ చిన్న కుటుంబం దినదినం దురదృష్టంలో మునిగిపోయింది. పిల్లల్లో చిన్నవాడు తన అన్నను ఎంతో ప్రేమించేవాడు. అన్న నడవలేనందువలన ప్రతిరోజు సైకిల్ పై కూర్చోబెట్టి స్కూల్కు తీసుకెళ్లేవాడు. 5వ తరగతి పరీక్షలకు కూడా ఇలాగే తీసుకెళ్లి పరీక్షలు రాయించాడు. అన్నంటే అతనికి చాలా ప్రేమ. ఇద్దరు అన్న తమ్ముళ్ళు ప్రేమగా ఉండడం చూసి వాళ్ళ అమ్మ చాలా సంతోషపడేది. ఒక ఆదివారం నాడు చిన్నవాడు స్నేహితులతో చెరువు గట్టి దగ్గర ఆటలాడుతూ జారి చెరువులో పడ్డాడు. నువ్వు బయటకు తీయండి అని అరిచాడు. చుట్టూ ఉన్న పిల్లలు భయంతో పరిగెత్తి పెద్దవాళ్ళను పిలుచుకొచ్చారు. కానీ పెద్దవాళ్ళు వచ్చేసరికి ఆ పిల్లవాడు చెరువులో మునిగి చనిపోయాడు. తులసమ్మ ఇంట్లో మాటలు లేవు. ఇంట్లో అందరూ దుఃఖంలో ఉన్నారు. అంతలో పెద్ద మనవడు డిగ్రీ పూర్తి చేశాడు. ఒకరోజు అమ్మమ్మని అడిగాడు, అమ్మ నాకు పెళ్లి చేయాలి అని. ఆ మాట విని తులసమ్మ గుండె పగిలింది. బాబు, నీ పరిస్థితి ఇలా ఉండగా ఎవరు అమ్మాయిని ఇస్తారా అని కన్నీళ్లతో చెప్పింది. కానీ ఆ అబ్బాయి అర్థం చేసుకోలేదు. రోజు వాళ్ళని తిట్టేవాడు, అరిచేవాడు, హింసించేవాడు. ఆ ఒత్తిడితో తులసమ్మ మనోవ్యాధితో మంచం పట్టి కొద్ది రోజులకే చనిపోయింది. తర్వాత తులసమ్మ కూతురు కూడా ఒంటరిదైపోయింది. కొడుకు రోజు పెళ్లి కోసం ఆమెను హింసించేవాడు. ఆమె ఆ బాధను భరించలేక చివరకు గుండెపోటుకు గురై చనిపోయింది. పెద్ద పిల్లవాడు ఒక్కడే మిగిలాడు. చివరకు మేనమామలు అతనికి ఆర్టీసీలో చిన్న ఉద్యోగం వేయించారు. రామయ్య, తులసమ్మలు ఎంతో ప్రేమతో, ఎంతో ఆశతో పెళ్లి చేసిన ఆ ఒక్క ఆడపిల్ల జీవితంలో సుఖం ఒక్కటైనా చూడకుండా ఒక్కొక్కటిగా అన్నిటినీ కోల్పోయింది. రామయ్య, తులసమ్మలు ఎన్నో ఆశలతో పెళ్లి చేసిన కూతురు జీవితం ఇదే. తల్లి ఆశ తీరిందా? కథలో మనకి అతి ఆశ, అతి గర్వం, అతి ప్రేమ ఇవి ఎలా జీవితాన్ని తిరగరాస్తాయో కనిపిస్తుంది. తల్లి తన కూతుర్ని ఆకాశానికి ఎత్తాలనుకుంది. కానీ జీవితం నేల మీద నడవడం నేర్పింది. గర్వంతో చూసిన సంబంధం శాపమైంది. ప్రేమతో దాచిన నిజం విధిలా తిరిగి వచ్చింది. వరకు మిగిలింది ఏమిటంటే తీరని ఆశలు, తీరిపోయిన జీవితాలు. ఇది ఒక ఇంటి కథ కాదు, మనం అందరం నేర్చుకోవాల్సిన జీవిత పాఠం. తులసమ్మ ఆశలన్నీ నెరవేరాయా అంటే కాదు. కూతురు సుఖపడిందా అంటే లేదు. కానీ జీవితం ఒక నిజం చెప్పింది. పిల్లలను ప్రేమించాలి, కానీ జీవితానికి దూరంగా పెంచకూడదు. అతి గర్వం పెళ్లిళ్లు చేస్తుంది, అతి ప్రేమ మాత్రం బాధలను కూడా పంచుతుంది. తల్లి ఆశతో కట్టిన ఇల్లు జీవితపు నిజాల ముందు నిశ్శబ్దంగా కూలిపోయింది. కొన్నిసార్లు దేవుడికి కాదు, మన ఆశలకే మనం భయపడాలి. బుద్ధి భూములు వెళ్తుంటే రాత గాడిదలను కాస్తుంది అంటారు. తులసమ్మను చూసినప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ ఇదే గుర్తు చేసుకుంటారు. ఇలా ఎన్నో మనిషికి మించిన ఆశలు ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తాయని కథ చెబుతోంది. మీరు కూడా ఇలాంటివి చూసి ఉంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.